ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటి అంటే, ఉదయం నిద్ర లేచాక స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళి వంట చేయాలా? లేదా స్నానం చేయకుండా వెళ్ళి వంట చేయవచ్చా అనేది ఈ మధ్య చాలామందికి ఉన్న పెద్ద క్వెషన్ అనమాట ఇది. అయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ కొందరికి అలా కుదరకపోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆఫీస్‌కి వెళ్ళాలి అని, లేదా బాక్సులు పెట్టి పిల్లల్ని స్కూల్స్‌కి పంపించాలి అని, ఇంకా వేరే వేరే పనుల వల్ల చాలామందికి కుదరదు. స్నానం చేసి, పూజ చేసి వంట చేయాలంటే ఎక్కువ ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఉదయం మనం వంటింట్లోకి వెళ్ళగానే ముందుగా ఏ వస్తువుని తాకినట్లయితే ఆ రోజంతా మనకి చాలా శుభప్రదంగా ఉంటుంది అనేది, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు ఇల్లు గడవడం లేదు. ఒక్కొక్కసారి ఏం బ్రతుకు ఇది అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. అసలు అప్పులు కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బులు అసలు నిలబడటం లేదు. మేమేం తప్పు చేస్తున్నామో, లేదా ఇంకేం చేస్తే మాకు ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది అని చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలకి ఈ వీడియోలో స్పష్టమైనటువంటి సమాధానాల్ని తెలుసుకుందాం ఇప్పుడు. సో, స్త్రీలు ఉదయం నిద్ర లేచిన వెంటనే మొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటంటే, మన 2 చేతులు చూసుకోవాలి. సో, పొద్దున లేయగానే 2 చేతులు చూసుకుంటూ నేను మీకు ఒక శ్లోకం చెప్తాను. అది ప్రతిరోజు కూడా చదువుకోండి. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు స్థితి గౌరీ ప్రభాతే కరదర్శనం. ఇలా చెప్తూ అరచేతిలో చూసుకోండి. మన చేతి వేళ్ళ చివరన లక్ష్మీదేవి, చేతి మధ్యలో సరస్వతి, ముంచేతి దగ్గర సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వామి కొలువై ఉన్నారు. పై శ్లోకం చెప్పి ముఖాన్ని తుడుస్తూ కళ్ళు తెరిచి చేతులని చూడటం వల్ల అంతా మంచే జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత స్త్రీలు మీ మాంగళ్యాన్ని తీసుకొని 2 కళ్ళకి తాకించి నమస్కరించుకోండి. బంగారాన్ని కళ్ళకి తాకించి నమస్కరించినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది. మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది. కాబట్టి అమ్మవారిని కూడా నమస్కరించినంత ఫలితం మీకైతే వస్తుంది. ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకొని వంటింట్లోకి వెళ్ళే ముందు పళ్ళు తోముకొని స్నానం చేసిన తర్వాతే పొయ్యి వెలిగించాలి. ఇది ఇప్పటి మాట కాదు, పురాతన కాలం నుండే ఈ పద్ధతి పాటించేవారు. కానీ ఇప్పుడు చాలామంది ముందు వంట చేశాక మళ్ళీ స్నానం చేసి పూజ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అలా చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది. కనీసం స్నానం చేయడం కుదరని వాళ్ళు బ్రష్ చేశాక కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకుంటూ పుండరీకాక్షాయ నమః అని 3 సార్లు చెప్పుకోండి. ఇలా చేస్తే స్నానం చేసిన ఫలితం వస్తుంది. అప్పుడు గ్యాస్ వెలిగించుకొని అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ముందుగా గ్యాస్ మీద పాలు కాచుకుంటే మంచిది. పాలు లక్ష్మీ స్వరూపం. ముఖ్యంగా వంటిల్లు చాలా శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎప్పటి గిన్నెలు అప్పుడే శుభ్రం చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. అదేవిధంగా మసిబట్టలు నీట్‌గా ఉండాలి. ఇంట్లో ఉన్న పాత బట్టలు కానీ, వాడి పడేసినవి కానీ వాడకూడదు. చిరిగినవి కానీ, పిల్లలవి కానీ అస్సలు వాడకూడదు. అది దారిద్ర్యానికి సంకేతం. కనీసం 2 రోజులకి ఒక్కసారి అయినా మసిబట్టని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వంట చేసేప్పుడు విష్ణు సహస్రనామం వింటూ వంట చేస్తే కూడా చాలా మంచిది. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మరియు ప్రతిరోజు కూడా సాయంత్రం వేళలో ఇల్లు శుభ్రం చేసుకొని దీపాలు పెట్టుకొని 6 నుండి 7 గంటల లోపు ప్రతిరోజు కనకధార స్తోత్రం చదివి అమ్మవారికి పటిక బెల్లం నివేదన చేసి అమ్మవారిని మల్లెపూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, చామంతి పూలతో కానీ పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలా 42 రోజులు తప్పకుండా చేసుకోవాలి. ఆడవాళ్ళు నెలసరి సమయంలో 5 రోజులు మానుకొని మళ్ళీ 6వ రోజు నుండి చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఇంకెలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలానే మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.